మాట్లాడుకున్నారు, మీకు మీరు అండర్స్టాండింగ్ లో మాట్లాడుకున్నారు. మేడం జరిగింది జరిగిపోయింది మేడం. ఏం జరిగిపోయింది అయ్యా? ఏం జరిగిపోయింది? మళ్ళీ నలుగురిలో పోతే మా పరువు ప్రతిష్టలు మరి ఇప్పుడు పోలేదా పరువు? ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పోలేదా పరువు అంటున్నాను. నీ భార్య తీసుకెళ్ళి ఇంకోళ్ళకి చెప్పి ఎట్లయినా మనకి బిడ్డని మన బిడ్డలకి మనం పెంచుకుందాం. ఏంటి పెంచుకుంటే అలాగేమో అవుతుంది అసలు. ఇప్పుడు తన భర్తగా తనే కావాలంటుంది, ఎందుకంటే నువ్వు ఎలాగ సంవత్సరానికి పనికిరావు కాబట్టి. నువ్వు ఆమెను చేసుకోవాలయ్యా, ఎందుకంటే అతని భర్త సంగతి నీకు తెలుసు. ఆమె ఏ రూపంలో నీ దగ్గరకు వచ్చిందో తెలుసు. తెలిసినప్పుడు ఆమెకు బిడ్డకు తండ్రి నువ్వే. తన ఆడదయ్యా, ఎక్కడ చెప్పుకుంటది? నీ అంతటి నువ్వు అయిపోయి నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకుంటే తన జీవితం ఏం కావాలి? నాకు సమయం ఇవ్వండి మేడం. ఏంటి సమయం అని? ఈ సమయం నీకు ముందు తెలీదా? తన దగ్గరికి వచ్చినప్పుడు నీకు తెలియదా సమయం కావాలన్నప్పుడు అడుగుతున్నా? నీకు అసలు సిగ్గుంది అసలు? నీకైతే మాత్రం సిగ్గులేదమ్మా, నీకు తెలియదా ముందు అన్ని మాట్లాడుకోవాలనే సంగతి నీకు తెలియదా? ఆయన అన్ని మాట్లాడే నా దగ్గర అయ్యాడు మేడం. ఆయన అన్నాడు, ఎలాగా అతను ఎందుకు పనికిరాడు, నీకు సెట్ కాదు, వేస్ట్ గడాడు, నేను నిన్ను లైఫ్ లాంగ్ చూసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? తను అబద్ధం ఆడుతుంది మేడం. అబద్ధం ఆడుతుందా? నేను అబద్ధం ఆడట్లేదు మేడం. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? తను కడుపుతో ఉందయ్యా, ఎలాగ అబద్ధం ఆడుతుంది?